ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను లేవనెత్తి, ఎక్కడి నుంచి లేవనెత్తుడంట? పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుండబెట్టే దేవుడు అంట మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవుడు లోకంలో? దేవుని యొక్క వాక్యం అంటుంది, భూమి ఆకాశం గతించినా సరే నా మాటలు ఎన్నటికీ గతించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పరిస్థితులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే, మన బ్రతుకులు బాగుపడాలని అంటే నిజ దేవుడైన యేసు ప్రభు వారి వద్దకు వస్తే ఆయన అంటున్నాడు, తన ప్రజల ప్రధానులతోనూ దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి రాజుల సింహాసనం పైన కూర్చుండి పెట్టే దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసుకుంటే దావీదు అందరికీ తెలుసు కదా,